హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, నేను మా ఇంట్లో దీపాలంకరణ చేసుకున్నాను. సో ఉట్టి దీపాలు 365 ఒత్తులు వెలిగించడమే కాదండి, దాని యొక్క విశిష్టత ఏంటనేది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయకీస్ కిచెన్ ఫర్ మోర్ వీడియో ఏంటనేది తెలుసుకుందాము. అలాగే మనము కార్తీక మాసంలో దీపారాధన చేయడం వలన దానివల్ల వచ్చే విశిష్టమైన ప్రయోజనాలు ఏంటో, దానివల్ల కలిగే పుణ్యఫలం ఏంటనేది సాక్షాత్తు మనకి కార్తీక పురాణంలోనే ఉంది. నేను ఈరోజు పూజతో పాటు ఆ అధ్యాయం కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. సో అది విన్నవారికి, చదివిన వారికి, చూసిన వారికి అందరికీ పుణ్యమే. మీకు కనుక కొద్దిగా టైం అనేది కేటాయించగలిగితే నేను అది అధ్యాయం కూడా చదువుతున్నాను. దీపం ఒక విశిష్టత ఏమిటి, దానివల్ల వచ్చే ఇదేమిటి అనేది కార్తీక పురాణం అధ్యాయం కూడా చదువుతాను. సో మీరు కూడా విని తరించి పుణ్యం అనేది చేసుకోండి. ఇలాగే నేను ఎలా అలంకరించుకున్నాను, ఎలా పూజ చేసుకున్నాను అన్నది కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఒక్కసారి వీక్షించండి. ఎంతో చక్కగా దీపోత్సవం ఇంట్లో చేసుకున్నానండి. నాకున్న దీపాలతో చక్కగా రంగులు పద్మాలు వేసుకొని శివుడి దగ్గర ముగ్గుతో ఆయన అలంకరించుకొని పైన పూలు పెట్టుకొని పూలతో పాటు దీపాలు కూడా అలా వెలిగించుకొని, ఇది మాత్రం మొత్తం నేను ఉదయం పూటే చేసుకున్నానండి. పొద్దునే తెల్లవారుజామునే 5ంటికే లేచి తలారా స్నానం చేసి చన్నీళ్ళతోనే చేయాలండి, వేడి నీళ్ళతో చేయకూడదు. అలాగే తల కూడా రుద్దుకోకూడదు. ఉట్టిగా తల మీద నీళ్లు పోసుకొని స్నానం చేసి చక్కగా ముందు నేను తులసి కోటకి ఇంట్లో మనం ఉన్న పూజా మందిరంలో ముందు దీపారాధన చేసుకున్నాను. తర్వాత మా వారికి పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బాక్స్ పెట్టేశాను. నేను మాత్రం ఈరోజు ఉపవాసం ఉన్నాను. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఇదంతా తయారు చేసుకొని ఈ దీపోత్సవం అనేది పొద్దున పూట చేసుకున్నాను అనమాట. సో ఇదంతా స్వామివారిని అలంకరించుకొని దీపాలన్నీ అలంకరించుకొని నేను యథావిధిగా కొద్దిగా అభిషేకంలోకి ఆవు పాలు, ఆవు నెయ్యి, నాకు గంగాజలం ఉందండి. నేను కాశీ అక్కడికి వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు శివదాని దగ్గర తెచ్చుకున్న గంగాజలం ఉంది. ఆ గంగాజలము, దాంతోపాటు యాలకులు, కిస్మిస్, మన జాజికాయ ఇవన్నీ కలిపి మనము నీళ్ళల్లో నానబెట్టి ఆ సుగంధ ద్రవ్యాల వాటర్ కూడా పోయాలటండి. అవి కూడా చాలా మంచిదిట. అలాగే పంచదార, పెరుగు కూడా వేసి పంచామృతంగా చేసుకొని వేశాను. అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి పసుపు, కుంకుమ, గంధము, అలాగే శ్రీశైలంలో నేను తెచ్చుకున్న మాకు డైరెక్ట్ టెంపుల్ వాళ్ళ దగ్గర నుంచే వచ్చిందండి, అది విభూది కూడా వేసుకొని చక్కగా స్వామివారిని అలా అభిషేకించుకొని తర్వాత మారేడు దళాలు, శంకు పూలు ఇవన్నీ వేసుకొని చక్కగా స్వామివారిని నేను పూజించుకున్నాను అనమాట. హర హర శివ శివ శంభో శంకర, ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం సుపాణే నమః, ఓం కటంగినే నమః. కార్తీక మాస శివ పూజ కల్పం. ఓం శివాయ నమః ధ్యానం, ఓం కపలాయ నమః దారిణ్యే సమర్పయామి, ఓం గంధ అర్పయామి, ఓం పార్వతీపతే నమః ధూపం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి, ఓం భావాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ విధము దీపము వెలిగించుటే ముక్తి పొందిన ఎలుక. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనకరాజా కార్తీక మాస మహిమ గురించి ఎంతో చెప్పినను అది పూర్తి కాదు, మరొక కథ చెప్పదను విను అని ఇట్లు చెప్పును ఆరంభించారు. ఈ మాసము హరినామ సంకీర్తనలు చేయుట, వినుట, శివకేశవుల ఆలయాల్లో దీపారాధన చేయుట, కార్తీక పురాణము చదువుట లేక వినుట చేయాలి. ఈ కార్తీక శుద్ధ ద్వాదశ రోజు ఈ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. ఆ ద్వాదశికి హరిబోధన అనే పేరు కూడా ఉంది. ఈ పరమాహ్వానమైన రోజున భక్తితో శ్రీహరిని పూజించి వారి అక్షయ పుణ్యము కలుగును.
శ్రీమన్నారాయణ గంధ పుష్ప అక్షలతో పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి విశేషములు పొందరు. ఈ విధముగా 4 రోజులు క్రమం తప్పకుండా చేసినచో వారు దేవదందువులు యోగచుండగా విమానము ఎక్కి సరాసరి వైకుంఠముకు పోవుదురు. 4 రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్థి, పౌర్ణమి రోజులు అందు అయిన నిష్ఠతో పూజలు చేసి ఆవినవతితో దీపము వెలిగించవలను. ఈ మహాకార్తీకములో ఇతరులు ఉంచిన దీపము ఆరిపోకుండా చూచిన వారికి కూడా సమస్త పాపములు నశించును. దాని గురించి ఒక కథ చెప్తాను వినునని వశిష్ఠులు వారు ఇట్లా చెప్పసాగారు. పూర్వము సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన ఒక దేవాలయం ఉన్నది. కర్మనిష్ఠుడైన ఒక యోగింపుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచ్చటనే ఉండవలనని తలచి ఆ పాడుబడి ఉన్న దేవాలయంలో శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి పక్క గ్రామానికి వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు వేసి 12 దీపములు వెలిగించి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్ఠతో పురాణ పఠనం చేయుచున్నాడు. ఈ విధంగా కార్తీక మాసము అంతయు చేయాలని సంకల్పించాడు. ఒక రోజున ఒక ఎలుక దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలు వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలనని తలచి ఆ ఒత్తిని నోట కరుచుకొని పక్కకు దీపము వద్ద ఆగినది. నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్నిని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చినది. ఆ కార్తీక మాసం ఆగుట వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి వెలిగించుటకు ఎలుక చేసిన దానిని పాపములు అన్నీ హరించుకుపోయి పుణ్యం ప్రాప్తించినది. వెంటనే అది మానవ రూపంలోకి మారినది. నిష్ఠలో ఉన్న యోగింపుడు తన కన్నులను తెరచి చూడగా ప్రక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట చూచి, ఓయి నీవు ఎవరు, ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా అతడు ఆ యోగికి నమస్కరించి, ఆర్య, నేను ఎలుక రూపం ధరించి మనిషిని. రాత్రి నేను ఆహారమును వెతుకుచూ ఈ దేవాలయంలోకి ప్రవేశించాను. ఏమీ దొరకనందున నెయ్యి వాసనలు వెదజల్లుతున్న ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని నోటికి ఖర్చుకొని పక్కనున్న దీపం వద్దకు రాగా నా అదృష్టం కొద్దీ ఆ వత్తి వెలుగుచున్న వత్తికి తాకి ఆ వత్తి కూడా వెలిగినది. ఈ పాపములు పోయి నాకు పూర్వజన్మ లభించినది. ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ ఎలుక జన్మ ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో తెలియజేయండి అని ప్రార్థించాడు. అంతటా యోగీశ్వరుడు తన దివ్య దృష్టిలో చూచి, ఓయి నీవు పూర్వజన్మలో బ్లాహ్మిక దేశంలో జైమిని గోత్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడు. నిన్ను అందరూ బ్రాహ్మికుడు అని పిలిచేవారు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశాపపరుడువై దేవపూజలు నిత్యకర్మలు మరచి సౌద్ధ భోజనంతో పాటు కాకులు పిశాచులకు పెట్టే బలిపిండాలు కూడా తినుచు వేదశాస్త్ర పండితులను తిడుతూ కాలం గడిపేవాడు. ఆడపిల్లలను అమ్మే వృత్తి చేయుచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుతూ అన్ని తినుబండారాలు మరియు పాలు, పెరుగు, మజ్జిగ మొదలైనవి చాలా చౌకగా కొని అత్యాశ తిరిగి వానిని ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు దానం చేయక ఆ దాన భూస్థాపితం చేసి పిసినారి వారివై జీవించినావు. నీ భార్యను సౌద్రజాతి వారి ఇంట పనులు చేయించి పాపం మూట కట్టుకున్నావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి పూర్వ జన్మ పాపమును అనుభవించుటవి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున నీ పాపములు నశించి పుణ్యాత్ముడు అయితివి. దానివల్ల నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కనుక నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటి యందు పాతి పెట్టిన ధనము దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని చెప్పగా అతను యోగి చెప్పిన విధంగా చేసి ముక్తిని పొందాడు. దీపస్తంభ మహత్యం. మరలా వశిష్ఠుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో స్నాన దాన వ్రతములు చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యం. ఎవరైతే కార్తీక మాసమునందు తన శక్తి పుణ్యను దానము చేయురో అట్టి వారికి రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు. ఈ 4 రోజులు తాంబూలమును ఏ ఒక్కరోజు మరవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని వద్ద గాని ఉంచి దీపారాధన చేసినచో సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు
నదిలో స్నానము చేసి భగవంతుని సన్నిధిలో దీపం వెలిగిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. సంతానవతులు చేసినచో సంతాన నష్టము లేకుండా పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందుకు ఆకాశ దీపమును వెలిగించి వారు వైకుంఠంలో భోగభాగ్యమును అనుభవించుతారు. కార్తీక మాసం అంతయు ఆకాశ దీపముతో పాటు స్తంభ దీపానికి నమస్కరించుకొని స్త్రీ పురుషులు సకల ఐశ్వర్యాలు కలిగి వారి జీవితమును ఆనందదాయకంగా ఉండు. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టిన వారికి పరిహాసము చేయువారు చుంచు జన్మ ఎత్తుదురు. అలా పొద్దున పూట పూజ అంతా ముగించుకున్న తర్వాత సాయంత్రం కూడా నేను దీపాలన్నీ సరి చేసుకొని చక్కగా శుభ్రం చేసుకొని అక్కడ ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నానండి. మళ్ళీ దీపారాధన చేసుకున్నాను తులసి కోట దగ్గర. తర్వాత ఏమో ఇక్కడ పొద్దున పూజ చేసుకున్న చోట మళ్ళీ పూజ చేసుకొని దీపాలు హారతి అలాగే ఇచ్చి స్వామివారికి ధూపం వేశాను. సో ఇది అన్నమాట మొత్తం అలంకరణ. సో పూజ అయిపోయింది, అప్పటికి 7 అయిపోయింది. సో అలాగే నక్షత్రాలు మళ్ళీ చంద్రుణ్ణి చూడాలి కదా, అలా చూసేసి దండం పెట్టుకున్న తర్వాత నేను ఇంకా ఉపోషం కాబట్టి ఏదైనా చేసుకుందామని చెప్పి వెళ్తున్నాను. మొత్తము మా పూజ అంతా ఇలా జరిగింది. మా పాప కూడా అప్పుడే వచ్చిందనమాట ట్యూషన్ నుంచి. పొద్దున తను కూడా దీపారాధన చేసి వెళ్ళింది. సో సాయంత్రం కూడా వచ్చి ఇప్పుడు ఉసిరి దీపము అలాగే స్వామివారికి ఆవు పాలు అవన్నీ కూడా పోసి కొద్దిగా మారేడు దళాలు అర్పించి నమస్కరించుకొని ఇలా పూజ ముగించుకుంది. సో ఇంట్లో నేను చేసుకున్న దీపాలంకరణ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. అలా కనుక నచ్చితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.